హనుమకొండ జిల్లా కడిపికొండ రాజు గృహకల్పలో దారుణం జరిగింది. మంటల్లో కాలి తండ్రి కూతురు సజీవ దహనమయ్యారు. అల్లుడిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లుడే అర్ధరాత్రి నిప్పంటించుంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. హనుమకొండ జిల్లా కడిపికొండ రాజు గృహకల్పలో దారుణం జరిగింది. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, కడిపికొండలో రాత్రి దారుణం జరిగింది. మామ అలాగే భార్యని ఇద్దరిని కూడా హత్య చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి దారుణం చేసినటువంటి ఘటన కొంత సంచలనం కల్పిస్తుంది. ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో రాత్రి ఎలాంటి గొడవ జరిగిందో ఇప్పటికీ బయటికి రాలేదు. పోలీసులు అతన్ని ఎవరైతే దాడి చేసి పెట్రోల్ పోసి కాలబెట్టాడో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేసిన తర్వాత సొంత అల్లుడే ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. మొదట అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కారణంగా తండ్రి కూతురు చనిపోయారని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పోలీసుల విచారణలో స్వయంగా అల్లుడే ఇద్దరిని, మామని అతని భార్యని చంపేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడన్న విషయాన్ని వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకసారిగా రాజీవ్ గృహకల్ప పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజశేఖర్ అనే అతను రాజీవ్ గృహకల్పలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఆ తర్వాత వంటలు చేసేటువంటి వంట పని చేయడానికి వెళ్ళేటువంటి అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య చిన్నప్పుడే చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లల్ని కూడా హాస్టల్లో పెడుతూ పెద్ద కూతురికి ప్రవీణ్ తో పెళ్లి చేశారు. వీళ్ళు హైదరాబాద్ లో ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారం రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు చిన్న పాప అన్న ప్రాసన కార్యక్రమం ముగిసిన తర్వాత వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి అర్ధరాత్రి ఎలాంటి గొడవ జరిగిందో బయటికి తెలియలేదు. కానీ ఆ తర్వాత ఇద్దరు మంటల్లో కాలిపోయినటువంటి సంఘటన నేపథ్యంలో అతనే అల్లుడు బయటకు వచ్చి ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళని ఇద్దరు పిల్లల్ని బయటకు తీసుకొచ్చి మా భార్య వాళ్ళు అనుకోకుండా మంటల్లో కాలిపోతున్నారనే సమాచారం ఇచ్చారు. ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తిగా దహనమైనటువంటి వాళ్ళ సమాచారాన్ని పోలీసులకు చేరవేసిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇలాంటి మంటలు అడ్డుకోవడానికి గల కారణాలు ఏంటి అనే వివరాలు సేకరించిన తర్వాత అల్లుడి మీద అనుమానం వచ్చింది. అతన్ని విచారణ చేస్తే నేనే హత్య చేసి వాళ్ళని కాల్ చేశానని పోలీసుల మీదట ఒప్పుకున్న నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఏంటో ఇప్పటికీ ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. అలాగే వాళ్ళ బంధువులు కూడా ఒక్కసారిగా షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చిన్న చెల్లెలు వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్ని స్వాధీనం చేసుకుని తర్వాత వాళ్ళ అక్క బావ మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది, ఎలాంటి గొడవలు లేవు. కానీ మా బావ ఇలా చేసి ఉండడు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో హత్యకు గల కారణాలు తెలియాల్సింది. రైట్. థ్యాంక్ యూ అరుణ్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. హనుమకొండ జిల్లా కడిపికొండ రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. మంటల్లో కాలి తండ్రి కూతురు సజీవ దహనమయ్యారు. అల్లుడిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లుడే అర్ధరాత్రి నిప్పంటించుంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.